మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే మల్లేశ్వరం సిద్ధేశ్వరం మధ్య ఐకానిక్ వంతెన నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కావస్తుండగా త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ఇరు రాష్ట్రాల మధ్య దూరాభారం తగ్గడంతో పాటు సోమశిలలోని సోమేశ్వరాలయం, ఏపీలోని సంగమేశ్వరాలయాలను కలుపుతుండటంతో పర్యాటకానికి దోహదం చేయనుంది. జాతీయ రహదారి 167K కల్వకుర్తి నంద్యాల మధ్యలో నిర్మాణంలో భాగంగా 1082 కోట్ల అంచనా వ్యయంతో ఐకానిక్ తీగల వంతెన మంజూరైంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలో సోమశిల మల్లేశ్వరం నుంచి ఆంధ్రప్రదేశ్ నందికొట్కూరు పరిధిలోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య ఐకానిక్ తీగల వంతెన రానుంది. ఈ ప్రాంతంలో పడవల్లో రాకపోకలు సాగుతుండగా వంతెన నిర్మాణంతో నదీ తీర ప్రాంతాలకు మార్గం సుగమం కానుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాల మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్, జియో టెక్నికల్ సర్వేలు, కృష్ణానది లోపల మట్టి పరీక్షలు సైతం పూర్తయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెళ్తుండటంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ భూమి కేటాయించగా పర్యావరణ అనుమతులు సైతం లభించాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి కావస్తుండగా త్వరలోనే నిర్మాణ పనులు షురూ కానున్నాయి. And places like Nandyala, Tirupati, Chennai, etc. by a whopping 80 kilometers. When seen from Somasila, the bridge presents an iconic view, which is unique in its aesthetics. వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత పర్యాటకాభివృద్ధి సైతం వేగం పుంజుకోనుంది. తెలంగాణ వైపు సోమశిలలోని సోమేశ్వరాలయం, ఏపీ వైపు సిద్ధేశ్వరాలయం సమీపాన్నే వంతెన నిర్మిస్తున్నారు. ఆయా ఆలయాలకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్లను నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. వంతెనకు ఇరువైపులా పార్కింగ్ ప్రాంతం, హరిత హోటల్, నదీ తీరంలో వసతి కోసం కాటేజీలు నిర్మించనున్నారు. వంతెనకు కిలోమీటర్ దూరంలోనే పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం ఐలాండ్లో పర్యాటక శాఖ ఇప్పటికే హరిత హోటల్, కాటేజీలు నిర్మిస్తోంది. బోటింగ్, ఇతర వసతులు ఏర్పాటు చేయనుండటంతో పర్యాటకం ఊపందుకోనుంది. స్థానికులకు సైతం ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. Near Somasila, famous for Sri Lalita Someshwara Swami Temple on Telangana side and near Sangameshwaram Temple on Andhra Pradesh side. The top section also exhibits design resembling the gopurams of the South Indian temples. సాధారణ వంతెనలకు భిన్నంగా డబుల్ డెక్కర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. పై భాగంలో వాహన రాకపోకలు సాగుతాయి. దిగువ ప్రత్యేక గ్లాస్తో పాత్వే రానుంది. దీనికి ఇరువైపులా 3.42 మీటర్ల వెడల్పుతో సాధారణ నడకకు మార్గం ఉంటుంది. నడుచుకుంటూ కృష్ణానదీ ప్రవాహం, తీర ప్రాంతాలు, నల్లమల అందాలను వీక్షించవచ్చు. ఐకానిక్ వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల మధ్య గేట్వేగా మారనుంది. The box section of the road bridge is made into a series of arched trusses. The pedestrian walkway is 2 by 3.45 meters with series of benches for sitting along the length of the bridge.